హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నాను. అది ఆయిల్ ఏమీ లేకుండా నేతితోనే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎవరన్నా ఇంటికి రిలేషన్స్ వచ్చినప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకునే మెథడ్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. వాటర్ వేసి సోక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము నార్మల్గా రైస్ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలాగే కుక్ చేసి సైడ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నెయ్యి వేసుకున్నాక 2 లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. ఈ విధంగా జీలకర్ర కూడా బాగా ఫ్రై అయినాక మనము పచ్చిమిర్చి వేసుకుంటున్నాను 2, అలాగే ఎండుమిర్చి 2 వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు. నేను చెప్పాను కదా, ముందుగా రైస్ ఈ విధంగా కుక్ చేసి పెట్టుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనము ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మనము షేర్వాస్ కానీ అలాగే కోఫ్తా కర్రీస్ కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.